వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ దోపిడీకి తెరపడింది. లక్షలాది మంది సామాన్యుల కష్టార్జితాన్ని బురిడీ కొట్టించి సుమారు 1,25,000 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడిన డిజిటల్ మాఫియా కింగ్ చెన్ జీ ఆట ముగిసింది. కాంబోడియాను అడ్డాగా చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో స్కామ్ సామ్రాజ్యాన్ని నడిపిన ఈ బిలియనీర్ ను కంబోడియా ప్రభుత్వం చైనాకు అప్పగించింది. $15 బిలియన్ ఫ్రాడ్, వేలాది మందిని బానిసలుగా మార్చిన నరక కూపాలు. అసలు ఈ చెన్ జీ ఎవరు? ఒక సామాన్యుడు బిలియనీర్ గా ఎలా ఎదిగాడు? ఈయన నడిపిన మాయా ప్రపంచం వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? ప్రపంచ దేశాలను వణికించిన ఒక భయంకరమైన దోపిడీ ముఠా గుట్టురట్టయింది. కంబోడియాలోని దట్టమైన అడవుల్లో రహస్య కాంపౌండ్స్ నుంచి ఆపరేట్ చేస్తూ సామాన్యులను నకిలీ ప్రేమలు, ఆకర్షణీయమైన పెట్టుబడి పథకాలతో వంచిన బిలియనీర్ చెన్ జీ ఇప్పుడు చైనా పోలీసుల చెరలోకి వెళ్లాడు. ఈయన నడిపిన ఈ నెట్వర్క్ కేవలం ఆర్థిక నేరాలతోనే ఆగలేదు. మనుషులను అక్రమంగా తరలించి బలవంతంగా వారితో ఈ మోసాలు చేయించి వెట్టి చాకిరీ శిబిరాలను కూడా నడిపాడు. చెన్ జీ ప్రస్థానం ఒక హాలీవుడ్ క్రైమ్ మూవీని తలపిస్తుంది. 1987లో చైనాలోని ఫూజియాన్ ప్రావిన్స్ లోని జన్మించిన చెన్ జీ కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రిన్స్ గ్రూప్ అనే భారీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఈ గ్రూప్ కేవలం ఒక్క దేశానికి పరిమితం కాలేదు. దాదాపు 30 దేశాల్లో ఏకంగా 100కి పైగా బిజినెస్ ఎంటిటీలను నడిపాడు. 2014లో కంబోడియా పౌరసత్వం సంపాదించిన ఈయన అధికారులకు భారీగా లంచాలు ఇస్తూ ఏళ్లుగా చైనా కన్ను కప్పి తప్పించుకుంటూ వచ్చాడు. కానీ పాపం పండే రోజు రానే వచ్చింది. గత ఏడాది అక్టోబర్లో అమెరికా ప్రభుత్వం ఈయనపై మనీ లాండరింగ్, క్రిప్టో ఫ్రాడ్ కేసులు పెట్టి ఏకంగా $15 బిలియన్ విలువైన బిట్ కాయిన్ ను స్వాధీనం చేసుకోవడంతో చెన్ జీ పతనం మొదలైంది. దీనికి తోడు కంబోడియా ప్రభుత్వం కూడా ఈయనపై కన్నెర్ర చేసింది. ప్రిన్స్ గ్రూప్ కింద ఉన్న ప్రిన్స్ బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేయటమే కాకుండా రాజు శాసనం ద్వారా ఈయన కంబోడియా పౌరసత్వాన్ని కూడా రద్దు చేశారు. చెన్ జీని అదుపులోకి తీసుకోవడానికి చైనా ప్రభుత్వం పక్కా ప్లాన్ వేసింది. అతడి పౌరసత్వం రద్దు కావడంతో చైనా చట్టాల ప్రకారం అతడు చైనా పౌరుడిగానే పరిగణించబడ్డాడు. దీంతో కంబోడియాలో అరెస్టు అయిన అతడిని వెంటనే చైనాకు అప్పగించారు. ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్, బ్రిటన్ వంటి దేశాలు కూడా చెన్ జీకి సంబంధించిన ఆస్తులను సీజ్ చేస్తాయి. అమెరికాలో కూడా ఈయన దోషిగా తేలితే ఏకంగా 40 ఏళ్ల కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది. లక్షలాది మంది జీవితాలను బలి తీసుకున్న ఈ స్కామ్ కింగ్ అరెస్ట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ నరక కూపాలలో బందీలుగా ఉన్న వేలాది మంది అమాయకులకు ఒక కొత్త ఆశను చిగురింపజేస్తోంది.